ఎందుకు నవ్వుతున్నావు పెద్దమ్మ? ఒక మంచి జోక్ అనమాట. పగలబడి నవ్వే అంత జోకు. ఏంటిది? ఆల్మోస్ట్ 15 డేస్ అవుతది నేను నవ్వక. మీ అందరికి తెలుసు. నేను నవ్వాలని మీరు ఎంత ట్రై చేస్తున్నారో, బట్ మూడ్ ఆఫ్‌లోనే ఉన్నా హెల్త్ బాలేదని. హెల్త్ బాలేదని గాదు. ఇంట్లో ఉండడం ఒక నరకం. నాకు తెలిసి నేను స్కూల్‌కెళ్ళడం, కాలేజ్‌కెళ్ళడం, మళ్ళీ వెంటనే జాబ్ చేయడం ఎప్పుడు ఇంట్లో ఉండలేదు మేఘన వన్ డే గూడా. హ్మ్. ఇది ఇంట్లో ఉండడం చాలా నరకంలా ఫీల్ అవుతున్నా. నా హెల్త్ కోసమే గాబట్టి నేను అవ్వొద్దు, బట్ అవుతున్నా. అదే నేను ఒక రీల్ తీసి స్టేటస్‌లో పెట్టిననమాట. అయితే ఆ రీల్ తీసేటప్పుడు ఏం చేశానంటే, నేను యాక్చువల్‌గా మైకులు పెట్టుకోను. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన వరం గదా! గట్టిగా ఎయ్యాలి గంప గొంతు. పెట్టుకోను. కాపోతే ఇప్పుడు హార్ట్‌కి సర్జరీ జరిగింది కాబట్టి కొంచెం చిన్నగా మాట్లాడాననమాట. యాక్చువల్‌గా నేను ఫుల్ హెల్తీగున్నా. కాకపోతే అట్లా మాట్లాడాలి జనాలు ఏమన్నా అనుకుంటారని చెప్పి చిన్నగా మాట్లాడుతున్నా. అయితే ఆ స్టేటస్ చూసిన మా ఫ్రెండ్ నా కొలీగ్ ఒకప్పుడు, ఇప్పుడు ఆమె జాబ్ చేయట్లేదు. ఆఫ్‌కోర్స్ నేను చేయట్లేదు. తన పర్మిషన్ లేకుండా తన పేరు కూడా చెప్తున్నా ఇక్కడ. సుశీల, తలారి సుశీల అని ఇంగ్లీష్ టీచర్. హైయర్ ఇంగ్లీష్ టీచర్ అనమాట. తను ఒక మెసేజ్ చేసింది నాకు. నరకం అంటే మీరు చెప్పేదో కాదో గానీ మేడం, మీ మాటలు వినడానికి నేను ఎంత ట్రై చేసి వీడియో చూస్తున్నా అస్సలు వినిపించట్లేదు. ఇది గదా అసలు నరకం. నిజంగా ఎన్ని డేస్ అయితుంది నేను పగలబడి నవ్వక. అసలు నేనెప్పుడు నవ్వుతూనే ఉంటా 24/7. అలాంటి క్యారెక్టర్ నాది. 15 రోజుల నుంచి కొంచెం సైలెంట్‌గా ఉంటున్నా. కానీ థాంక్స్ సుశీల టీచర్. అసలు మీ మెసేజ్ చూసి నేను 1 అవర్ ఆపకుండా నవ్వుకున్నా. నరకం అంటే ఏంటో నాకు మీరు చూపించారు. నరకం వద్దులేండి. స్వర్గంలోనే ఉందాం. బాయ్.